मिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम् शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलपुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायण समारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामावार्ताळि संसेव्यां भवानीं ललिताम्बिकाम्। शिवाय गुरवे नमः। 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 श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। 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 श्रीललिताम्बिकायै नमः। श्रीललिताम्बिकायै नमः। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। अस्मान् विश्वानि देववयुनानि विद्वान् योऽध्यस्मज्जुहुरानवेन भूयिष्ठां ते नममुक्तिं विधेम। సద్గురు సన్నిధిలో సమావేశమై ఈ రోజున అందరూ లలితా సహస్రనామ వైశిష్ట్యం గురించి తెలుసుకోవాలని కుతూహలం కలిగి ఉన్నారు. సరిగ్గా 2011లో బోస్టన్ ప్రవచనాలకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక రోజు వచ్చి ప్రవచనం ఇవ్వాలి అని కోరుకున్నారు మిత్రుడు శ్రీ నామా శ్రీనివాస్ గారు. ఆయన పూనుకుని ఎప్పుడైతే సిద్ధపడ్డారో ఆయనకు సహకరించినటువంటి మిత్రులు చాలా మంది ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. రమేష్ గారు మొదలైనటువంటి వారందరూ. అప్పుడు ఇక్కడ మీరు చూపించిన ఆదరణ అభిమానం మర్చిపోలేనిది. అదే మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి రప్పించింది. ఈ రోజున ఇక్కడ మన లలితా సహస్రనామాల గురించి చెప్పుకుంటున్నాం. ఈ రోజు ప్రవచనం ఎలాంటిదంటే కొండను అద్దంలో చూపించడం లాంటిదే. లలితా సహస్రనామ స్తోత్రం అంటే ఒక మహావిషయం. అది కొన్ని సంవత్సరాలు చెప్పుకుంటే దాని గురించి బాగా అవగాహన అవుతుంది. అలాగే సంవత్సరాలు నా దగ్గర నుంచి విన్న కొంతమంది ఇక్కడ ఉన్నారు కూడా. ఇప్పుడు అలాంటిది లలితా సహస్రనామం గురించి మనం ఈ 1.5-2 గంటలో తల్లి మనకి అనుమతించిన మేరకు చెప్పుకోబోతున్నాం. అయితే ఒక మహావిషయాన్ని క్లుప్తీకరించినప్పుడు మాత్రం వక్తకి ఎంత పరీక్ష, శ్రోతకు కూడా అంత పరీక్ష. అదేమిటంటే మహావిషయం తగ్గిస్తూ ఉన్నప్పుడు ఏ విషయాలు వదలాలి, ఏ విషయాలు తీసుకోవాలి, సారాంశం అంతా రావాలి కదా.
అది వచ్చేటప్పుడు ఏకాగ్రత బాగా అవసరం. ఇంకేం అక్కర్లేదు, పాండిత్యం అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. 2 విషయాలు కావాలి. ఒకటి అమ్మవారి మీద భక్తి, రెండవది ఏకాగ్రత. ఆ 2 నేను నుంచి ఆశిస్తూ ఉన్నాను. సిద్ధమే కదా అందరూ? సరే, ప్రవేశిద్దాం. అసలు సహస్రనామ అనే కాన్సెప్ట్ గురించి ముందు మాట్లాడుకుందాం. సహస్రనామాలు అని ప్రతి దేవతకి మన సహస్రనామాలు చెప్తూ ఉంటాం. విష్ణు సహస్రనామం ఉంది, శివ సహస్రనామం ఉన్నది. అక్కడే కూర్చోండి అమ్మా. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఆఖరి. కృష్ణ కృష్ణ కృష్ణ. ముందు కొంచెం డిస్టర్బ్ చేయండి. అందరూ అక్కడ ఉండండి, ఎవ్వరు రావద్దు. ముందుకు రావద్దు, రాకుండా చూసుకోండి. ప్రతి దేవతకి కూడా ఒక సహస్రనామ స్తోత్రం ఉంటుంది. మన మతం గురించి ఉన్న మన అందరం కూడా అవగాహన చేసుకోవాలి. మనకు మనమే నిర్వచనాలు చెప్పొద్దు. శాస్త్రంలోకి వెళ్ళి ఏం చెప్పిందో చూసుకుందాం. మనం ఆరాధిస్తున్నది మాత్రం ఒకే పరమేశ్వరుడు, ఆయన యొక్క శక్తి. ఈ 2. ఇప్పుడు ఒకే పరమేశ్వరుడు, ఆయన యొక్క శక్తి అంటే నిజానికి కలిపి ఒక్కటే. ఆయన శక్తితో ఇదంతా చేస్తున్నాడంటే శక్తి వేరు, ఆయన వేరు కాదు. కానీ శక్తి ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే ఆయన బయట పెడితే తెలుస్తుంది. ఒక సంగీత విద్వాంసుడు ఉంటాడు, నోరు మూసుకు కూర్చున్నంత వరకు ఆయన మనతో సమానమే. ఆయన గొంతు విప్పితే తెలుస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సంగీతం అనే శక్తి ఆయనలోంచి వచ్చింది. అది ఆయన వేరు కాదు. అలాగే పరమేశ్వరుడు, ఆయన శక్తి, 2 మన సంస్కృతిలో ప్రధానం. ఈ పరమేశ్వరుని, ఆ శక్తిని ఉపాసించడం అనే సంప్రదాయం మన హిందూ మతంలో రకరకాలుగా కనిపిస్తుంది. ఆ పరమేశ్వరుడు, పరమేశ్వర శక్తి, ఈ 2ంటినే మనం లక్ష్మీ నారాయణులని, ఉమా మహేశ్వరులని, వాణి హిరణ్యగర్భులని, సీతారాములని, రాధా కృష్ణులని రకరకాల భావాలతో దర్శించారు. అయితే ఎవరు ఇష్టానుసారంగా వారు ఆరాధన చేసుకునే పద్ధతి మనకున్నది. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఆ పరమేశ్వర స్వరూపాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆరాధిస్తున్నారు. అయితే పరమేశ్వరుడు అంటే ఏమిటో ముందు మనం తెలుసుకోవాలి కదా. నేను పరమేశ్వరుడు డూ అన్నాను కానీ అది డూవా దీవా? స్త్రీ కాదు, పురుషుడు కాదు. వ్యవహారానికి మనం అంటే దేవుడు అంటాం కానీ దేవుడు అంటే మగాడే ఉండాలని లేదు. ఆ మాత్రకు వస్తే మానవుడు అంటాం. అంటే స్త్రీలందరూ మానవులు కారా? మానవుడు అని వ్యవహారానికి అన్నట్టుగా పరమేశ్వరుడికి నిజానికి శక్తి స్వరూపము, సర్వవ్యాపకము, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది భగవంతుని గురించి వేదమాత చెప్పినటువంటి మాట. ఏది సత్యస్వరూపమే అంటే త్రికాలముల్లో నశించకుండా ఉంటుందో, చైతన్య రూపమై ఉంటుందో, అనంతమై ఉంటుందో, ఆనంద స్వరూపమై ఉంటుందో అది భగవంతుడన్నా, పరమాత్మన్నా, పరమేశ్వరుడన్నా. ఇది నిర్వచనం. అలాంటి స్వరూపాన్ని ఋషులు తపస్సులతో అనేక రకాలుగా దర్శనం చేసి మనకు పద్ధతులు ఏర్పరిచారు. ఎవరు దేని యందు ప్రీతి ఉంటే ఆ ప్రీతిలో ఆరాధించి పొందేది మాత్రం ఒకటే, ఆ సచ్చిదానంద తత్వమే. అది అనంతం. ఎంత చెప్పినా తరుగుదల ఉండదు దాని గురించి. ఇంత చెప్పాం గనక 2 గంటలు చెప్తే లలితమ్మ 2 గంటల సబ్జెక్టా? అనంతం. అందుకే ఎప్పుడైనా భగవంతుడు అంటే అనంత స్వరూపుడు. ఈ అనంతానికి సంకేతంగా కొన్ని సంఖ్యలు వాడతారు మన వాళ్ళు. అది శతం, సహస్రం, ఇవన్నీ కూడా అనంతానికి సూచన, అనంతమును తెలియజేస్తాయి అని. అందుకు భగవంతుడు అనంతుడు గనక ఆయన అనంతుడే, కానీ మనం అనంతులం కాం కదా. అనంతమైన ఆ తత్వాన్ని మనం ఉపాసించాలి అంటే మనకు ఒక అంతం ఉన్నది. ఎంతైనా స్తోత్రం చదివినా కొంతసేపే, రోజంతా చదవగలమా? మనకు అంతం ఉంది, ఆయన అనంతం. కానీ అనంతాన్ని అనంతంగానే స్మరించాలి, కానీ అంతంగా ఎలా తెలుసుకుంటాం? అందుకు అనంతాన్ని మనం ఈ అంతములోనే స్మరించుకోవడం కోసమని అనంత సంకేత సంఖ్యలో నామాలు ఇచ్చారు మనకి. అది సహస్ర అంటే అనంతానికి సంకేతం. మన లోకల్లో కూడా నువ్వు 1000 చెప్పు, 100 చెప్పు, నేను చెప్పిన మాట విన్ను అంట. 1000 చెప్పు, 100 చెప్పు అంటే అర్థం ఏంటి? లెక్కలేనంత, అనంతము అని అర్థం. అలాగా మనకి ఓపికంటే 1000 నామాలు లేదా 100 నామాలు. అలాగా అనంతత్వానికి సంకేతంగా 1000 నామాలు చెప్పడం జరిగింది. అలా ఏ దేవత గురించి చూసుకున్నా ఇది సహస్రనామం అంటే ఉద్దేశం. రెండవది అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటి అంటే మన వాళ్ళు నాలెడ్జ్ని ఎలా దాచిపెట్టాలా, ఎంత అందుబాటులోకి తేవాలని చాలా కృషి చేశారండి ఋషులు. ఎంత కాంపాక్ట్గా తీసుకురావాలా అనేటువంటి తపన. భగవంతుడి గురించి అనేకమైన విషయాలు ఉన్నాయి. ఆ వాల్యూమ్స్ చెప్పచ్చు. కానీ అంత విషయాన్ని తీసుకొచ్చి ఒక్క నామంలో పెడతారు వాళ్ళు. ఆ నామానికి అర్థమేమిటా అని ఆలోచిస్తే అప్పుడు మనకు ఆ విషయం అంతా బయటకు వస్తుంది. అలాగా ఏ దేవత సహస్రనామం చదువుతున్నామో ఆ నామాలు ఆ దేవత గురించి చెప్పే జ్ఞానము. ఇది తెలుసుకోవాల్సింది. మనం అనుకుంటా సహస్రనామాలు చదువుతాం, దానివల్ల మనకు పుణ్యం వస్తుంది, ఈ భావం తప్ప అందులో ఏం చదువుతున్నాం దాని అర్థం ఏంటనే స్పృహ ఉండేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ఒక్కొక్క నామానికి అర్థం తీసుకెళ్తే ఆ దేవత అంటే కూడా మనకు బాగా తెలిసిపోతుంది. అలాగే నామాలు అనేటువంటి చిన్న చిన్న రూపాల్లో ఆ దేవతా జ్ఞానం అంతా అందించడం అనే ఒక ప్రక్రియ తీసుకొచ్చారు. అలాగే విష్ణు సహస్రనామం చదివితే విష్ణు అంటే ఏమిటో ఆ నామాలకు అర్థాలతో తెలుసుకుంటూ ఓహో ఇదా విష్ణువు. అలాగే ప్రతి
ప్రతి దేవతానామములు ఇదే ప్రక్రియలో ఉన్నాయి. అలా ఇప్పుడు మన లలితా సహస్రనామ స్తోత్రం అని. అయితే ఈ స్తోత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలా మంది పారాయణలు చేస్తున్నారు. ఏ సహస్రనామం గొప్పతనం చెప్తే అదే గొప్పగా చెప్పచ్చండి. ఎవడికి పెళ్లి అయితే వాడే పెళ్లి కొడుకు. కనుక మీరు ఇప్పుడు లలిత అన్నారు కనుక లలితమ్మ గొప్పదంటాం, విష్ణు అంటే విష్ణు గొప్పదంటాం. అయితే ఇంత ఎవరు గొప్ప? విష్ణువు గొప్ప, లలిత గొప్ప, శివుడు గొప్ప? అందరూ ఒకటే. గొప్పది అనేది ఒకటి ఉన్నది, గొప్ప వస్తువు అని ఒకటి ఉన్నది. ఆ గొప్పని లలిత అని కొందరు అంటారు, కొందరు విష్ణు అంటారు, కొందరు శివుడు అంటారు. అందుకే ఎవరిది వాళ్ళు గొప్పగా కనబడుతుంది. అది ప్రత్యేకత. అందుకే ఇప్పుడు మన లలిత, ఒక దేవత పేరు అనగానే ఒక భావం స్ఫురిస్తుందండి. ఆ స్ఫురణలోనే ఆ దేవతా తత్వం అంతా మనకి వస్తుంది. లక్ష్మి అనగానే మనకి ఒక ఐశ్వర్యము, ఒక ఆనందము స్ఫురిస్తుంది. సరస్వతి అనగానే ఏమి స్ఫురిస్తుంది? చదువు, విద్య, జ్ఞానము, కళలు ఇవన్నీ స్ఫురిస్తాయి. దుర్గా అనగానే మంచి పటుత్వమైన శక్తి స్ఫురిస్తుంది. కానీ నిజానికి ఒకే అమ్మ యొక్క రకరకాల రూపాలు. మనం అడగచ్చు, అమ్మ నీకెందుకమ్మా ఇన్ని రూపాలని? ఆవిడ వెంటనే చెప్తుంది, నీకు ఎన్ని అవసరాలు, నాకు అన్ని రూపాలు ఉన్నాయి నాయన అని. అంతే. ఒక తల్లి ఉన్నది, పిల్లవాడు ఉన్నాడు. ఒకసారి చదువుకుని ఇంటికి వెళ్ళాడు వాడు స్కూల్ నుంచి. తల్లి ఇంట్లో లేదు. అమ్మ ఏది అని అడిగాడు ఇంట్లో వాళ్ళని. పేరెంటానికి వెళ్ళిందో వస్తుంది కొంచెం ఉండన్నారు. ఆవిడ పేరెంటానికి వెళ్ళొచ్చింది. అమ్మ చాలా ఆకలిస్తోందమ్మా అన్నాడు. పేరెంటానికి వెళ్ళి వచ్చినటువంటి తల్లి ఉన్నాయన ఇప్పుడే అని చెప్పి పట్టుబట్ట మార్చుకుని నేత బట్ట కట్టుకొచ్చి వడ్డిస్తుంది వాడికి. అప్పుడు అన్నం వడ్డిస్తున్నప్పుడు ఆ తల్లి ఎలా కనబడింది? అన్నపూర్ణమలా కనబడింది. దాని తర్వాత అమ్మ నేను చదువుకుంటాను, నాకు ఈ లెక్క అర్థం కాలేదు, కొంచెం చెప్పమ్మా అని అంటే అప్పుడు ఆ తల్లి బోధిస్తుంది పుస్తకం పట్టుకుని. అప్పుడు ఆ తల్లి ఎలా కనబడింది? సరస్వతి. అమ్మ నేను స్కూల్కి వెళ్తున్నాను, ఫీజు కట్టాలి, ఇంకా లోపల ఇవి కొనుక్కోవాలి, అవి కొనుక్కోవాలంటే డబ్బు ఇచ్చింది. అప్పుడు ఏమైంది? తర్వాత ఏదో పిల్లాడు తేడా చేశాడు, ఒక్కడిచ్చింది. అప్పుడు ఏమిచ్చింది? ఖాళీ కనబడింది. మన బతుకు తీర్చిదిద్దడానికి ఒక్క తల్లి ఎన్ని రూపాలు ధరించాలి, మన ప్రపంచాన్ని తీర్చిదిద్దే ఆ తల్లి ఎన్ని రూపాలు ధరించాలో చూడండి ఇక్కడ. అదే అమ్మ యొక్క అనంత రూపములు. ఇవి మనం తెలుసుకుని నమస్కారం చేసుకున్నాం. కానీ ఏ పేరుతో పిలిచిన మనం అనేది మాత్రం అమ్మ ఒక్కరే. ఆ జ్ఞానం కూడా ప్రతి సహస్రనామం ఇస్తుందండి. మరి ఒళ్ళు దగ్గర పెట్టుకు చదివితే మీరు ఏ సహస్రనామం చదివినా మిగిలిన దేవత నామాలన్నీ అందులో వస్తాయి. చెప్పడంలో అర్థం ఏంటి? సర్వదేవతాత్మకమే నువ్వు ఆరాధించే దైవము. అది ఏ దేవతను ఆరాధించినా సర్వదేవాత్మకను భావనతో ఆరాధించాలి. ఇలాంటి ఎరుకతో గాని మీరు సాధన చేశారా ఫలితం గొప్పగా ఉంటుంది. ఈయనంత లలితాశాస్త్రం చెప్తాడు కానీ అవన్నీ ఎందుకండి చెప్పండి, చదువుకుంటే పుణ్యం వస్తుంది చాలు, ఇవన్నీ తెలుసుకోవాలి ఏమిటి అనేవాళ్ళు కూడా ఉంటారని నాకు తెలుసు. అందరిని చూడలేదు. కానీ శంకర భగవత్పాదుల వారు ఒక మాట చెప్పారు, జ్ఞాత్వా కుర్వీత కర్మాణి. ఏదైనా తెలిసి చేస్తే శక్తి ఉంటుందయ్యా అన్నాడు. మరి తెలియక చేస్తే ఏముంటుందండి? తెలియక చేస్తే అంత ఉండాలి అనుకుంటుంది. తెలిసి చేస్తేనా వీర్యవత్తరం భవతి అని ఉపనిషత్తు చెప్తోంది. శక్తి పెరుగుతుంది అని. అందుకే జ్ఞాత్వా కుర్వీత కర్మాణి. గంధం చెక్కలు మోస్తున్నాదా, బట్టల మూట మోస్తున్నాదో గాడిదకి తెలియదుట. అలా ఉండకూడదు కదా మనం. అందుకు తెలిసి చేస్తే దానికి శక్తి ఎక్కువ. తెలిసి రామచింతనతో నామము అంటారు త్యాగరాజ స్వామి వారు. అందుకు మనం లలితా సహస్రనామాలు అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అసలు లలిత అనే పేరు ఎంత గొప్పగా ఉన్నదండి. దీని గురించి ఆలోచిద్దాం. లలిత అంటే అర్థం ఏమిటి? దీనికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. లాలనాత్ లలితాభిద అని ఒక మాట చెప్తోంది పురాణం. లాలనాత్ లలితాభిద, లాలించే తల్లి లలితట. అంటే ఈ ప్రపంచాన్నంతటికీ ఉన్న శక్తిని మనం అమ్మగా అన్నాం. ఆ శక్తి ఎవరిదో ఆయన ఈశ్వరుడు అన్నాం. ఈ రెండు. అందుకే ఆ ఈశ్వరుని శివుడు అనుకుందాం కాసేపు. శివ శక్తి ఈ రెండిటితోనే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. ఆ శివుడి శక్తి ప్రపంచ రూపంలో వ్యక్తమైతే కనబడుతోంది, వ్యక్తం కాకపోతే ఆయనలో ఉన్నది. ఒక సాలిపురుగు తన నోటు నుంచి గూడంతా కట్టింది. కట్టినప్పుడు బయటకు తెలుస్తోంది, లోపలికి లాగేసుకుంటే లోపల ఉన్నది. అదేవిధంగా పరమేశ్వరుని యందు సృష్టికి పూర్వం లోపల ఉంటుంది, సృష్టి తర్వాత బయటపడుతుంది ఆ శక్తి. ఆ ప్రతి అణువణువులో శివశక్తే వ్యాపించి ఉన్నది. ఇది తెలుసుకోవాల్సినది. అందుకే ఆ శివశక్తులు ఉభయుల్ని ఆరాధించేటప్పుడు ఆ శక్తి ప్రపంచాన్నంతటిని లాలిస్తోంది. లాలిస్తోంది కనుక లలిత అన్నారు ఇక్కడ. లాలన ఇది చాలా గొప్ప మాట. కొంతమందికి ఇక్కడ తెలుసుంటుంది, ఎందుకంటే కొంతకాలం ఆంధ్రదేశం నుండి వచ్చాం కదా. అది లాలన ఎంత గొప్ప మాట. లాలన అంటే ఒకటి దయ చూపించడం, ప్రేమించడం, పోషించడం, కనిపెట్టుకోవడం, ఇవన్నీ కూడా. ఒక తల్లి పిల్లల్ని లాలిస్తుంది. లాలించడం అంటే జోజోజో అనడం కాదండి. లాలించడం అంటే ఆ పిల్లాన్ని కనిపెట్టుకోవడం, పోషించడం, ప్రేమించడం, ఇవన్నీ చేసే లక్షణాన్ని లాలన అని అంటారు. ఇంకా గట్టి మాట ఏమిటంటే ఆనందింపజేయుట. ఇది అర్థం. నేను ముందు ఈ అర్థం ఎందుకు చెప్పలేదంటే ఆనందింపజేయడం అంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఆనందమే. అందుకే ఆవిడ అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని అర్థం వస్తుందేమో చెప్తున్నా. ఆనందింపజేయడం అంటే మనం రక్షింపబడితే ఆనందం,
పోషింపబడితే ఆనందం, జ్ఞానం పొందితే ఆనందం, సంతోషం పొందితే ఆనందం. ఇలా అందరికీ సృష్టిలో అందరికీ కూడా ఆ తల్లి ఈ జగద్రూపంలో తన శక్తిని వెలువరిస్తూ పోషించి లాలించి రక్షించి నడిపిస్తూ ఉన్నది కనుక లలిత. ఈ విశ్వమనంతటిని లాలించే తల్లి లలిత. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే లలిత అంటే సౌందర్యం. మన లాలిత్యం అంటాం. అందుకు మనకి పురాణంలో మంచి నిర్వర్తనం చెప్పారు. లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే. లలిత అంటే లోకాతీత లావణ్యవతి అని అర్థం. లావణ్యం అంటే సౌందర్యం. ఎంతటి సౌందర్యం అయ్యా అంటే నువ్వు ప్రపంచంలో ఎన్ని సౌందర్యాలు చూపించు, ఆ తల్లి సౌందర్యం ముందు బిందువు. ఆ తల్లు సింధువు. సింధువు అంటే సముద్రం, బిందువు అంటే చుక్క. కానీ సమస్త ప్రపంచ సౌందర్యం కూడా ఆ తల్లి సౌందర్యం ముందు అల్పమే. పైగా ఆ తల్లి ఇచ్చిన సౌందర్యంతోనే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది. కనుక ప్రపంచమంతా ఉన్నది అమ్మ సౌందర్యమే. అమ్మ సౌందర్యం ప్రపంచాన్ని మించి కూడా ఉన్నది. ఇది తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈ ప్రపంచము ఏర్పడక ముందు అమ్మవారు ఉన్నారు శక్తిగా. ప్రపంచం ఏర్పడిన తర్వాత ప్రపంచమంతా శక్తిగా ఆవిడే ఉన్నారు. ఈ ప్రపంచమంతా లయించిపోయినా శక్తి ఉంటుంది. అందుకే ఈ ప్రపంచానికి ముందే ఉంది, ప్రపంచం ఉన్నప్పుడు ఉన్నది, ప్రపంచం పోయిన తర్వాత కూడా ఉంటుంది. పెద్ద బెలూన్ ఊదాం మనం. బెలూన్ ఊదక ముందు గాలి ఉంది, బెలూన్ ఊదిన తర్వాత బెలూన్ నిండా గాలి ఉంది. బెలూన్ పేలిపోతే గాలి అలాగే ఉంది కదా. ఊదిన బెలూన్లో ఉన్నదేంటి? అంతకు ముందున్న గాలే. కనుక ప్రపంచం బెలూన్ లాంటిది అనుకుందాం. దానిలో గాలి నింపబడితే అది సృష్టి, నింపిన గాలి ఉంటే స్థితి, తర్వాత అయితే లయం. ఈ మూడింటిలో ఉన్నది శక్తే కదా. శక్తి లేకపోతే ఏదీ లేదు. కనుక ఒకే శక్తి, ఈశ్వరుని శక్తి సృష్టి, స్థితి, లయ మూడు చేస్తుంటది. కనుక లలిత ఎప్పుడూ ఉన్న తల్లే. అలాంటి ఎప్పుడూ ఉన్నటువంటి పరాశక్తిని మన అమ్మ అని పిలుస్తున్నామండి. ఇది గొప్ప మాట. ఇంతకీ అది స్త్రీ కాదు పురుషుడు కాదు అంటూనే మీరు అమ్మ అని మళ్ళీ స్త్రీ అంటున్నారేంటి అంటే, అమ్మ అంటే స్త్రీయా? ఇదో పెద్ద ప్రశ్న. అమ్మ అంటే స్త్రీయా? అమ్మ అనే ఒక భావం, అది ఎలాగో మీరే చూడండి. అమ్మ అంటే మనకు కారణమైనది, అంతే కదా. మనకు ఎవరు కారణము వాళ్ళ అమ్మ. అలాగే మనకు పోషకమైనది, మనకు రక్షకమైనది ఏదో అమ్మ. అమ్మ అనేది ఒక భావం. దేని వల్ల మనం పుట్టామో, దేని వల్ల మనం పెరగబడుతున్నామో, ఏది మనల్ని ఎప్పుడూ కనిపెట్టుకుంటూ లాలిస్తుందో. ఒక తల్లి మనల్ని ఎంత చిన్నప్పుడు ఎలా కనిపెట్టుకుందండి, మన గురించి మనకే తెలియక. చీమ కుట్టినా ఏడవడం తప్ప చీమ కుట్టిందని చెప్పలేని పరిస్థితిలో మనం ఉంటే మనల్ని కనిపెట్టుకుని ఇంత దాకా తెచ్చింది ఎవరు? ఆ కన్న తల్లి. అయితే ఆ కన్న తల్లికి కూడా మనకి ఎంతో కొంత తెలియచ్చు, తెలియకపోవచ్చు. కానీ ప్రతిదీ గమనించుకుంటూ నడిపిస్తున్న అసలు తల్లి ఈ ప్రపంచానికి ఆవిడ. అందుకే ఈ ప్రపంచానికి కారణము, పోషకము, రక్షకము ఎవరో ఆవిడ మాత. ఆ శక్తినే మాత అని పిలిచాం. నిజానికి శక్తి స్త్రీ కాదు పురుషుడు గాని అమ్మ అని పిలవగానే ఆ శక్తిలో ఎలాంటి భావం కలుగుతుందో తెలుసా? వెంటనే తల్లిని పిల్లవాడి పిలిస్తే ఎలాంటి భావం తల్లికి కలుగుతుందో ఆ శక్తికి అలాంటి భావం కలిగి ఆ పిలిచిన వాడిని అలా కాపాడుతుందండి. అందుకు ఆ శక్తే సర్వదేవతల్లోనూ సర్వజీవుల్లోనూ వ్యాపించి ఉన్నది. కనుక అమ్మ అంటే దేవతలకి, జీవులకి, సర్వులకు శక్తి స్వరూపిణిగా వ్యాపించి ఉంటూ నడిపిస్తున్నది. అందుకు లలితా శాస్త్రంలో మొదటి నామం ఏమిటి? శ్రీమాత. శ్రీమాత. ఎన్ని పేర్లు ఉండొచ్చు కానీ అమ్మ పేరు అమ్మేనండి. మిగిలినవన్నీ తర్వాత. అమ్మా అని పిలిస్తే చాలు. అనగా నాకు నువ్వే కారణం, నాకు నువ్వే పోషకం, నాకు నువ్వే రక్షకం, నువ్వే బాధ్యత అనే శక్తిని మనం అన్నట్టు. ఎప్పుడైతే ఈ భావంతో మీరు శక్తిని చూశారో శక్తి ఆ భావంతో మనల్ని అనుగ్రహిస్తుంది. అందుకు శ్రీమాత. చివరి నామం రండి. లలితా సహస్రనామం చివరి నామం శివ శక్తి రూపిణి లలితాంబిక కదండి. లలిత అనేది అక్కడ వరకు రాలేదు చూడండి. 1000 నామాల్లో చిట్ట చివరికి లలిత వచ్చింది. అంటే ఇంతవరకు చెప్పిన 999 నామాలు లలితమ్మవి, అంతే కదా. ఇప్పుడు లలితమ్మవి అని చెప్పారు కదా, దాన్ని విశేషమైన నామంగా అనకూడదు, అన్ని కలిపి ఆవిడ వనాలి. ఆ లలితను పక్కకి తీయండి. మనకి కొన్ని పాఠాల్లో ఏముంటుందంటే శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక అని మీరు చదువుతారు. కానీ ప్రాచీన పాఠాల్లో ఇంకో పాఠం ఉంది. అక్కడ శివ శివశక్తి రూపిణి శ్రీ లలితాంబిక అని ఉందండి. ఆశ్చర్యం. ఇప్పుడు శ్రీ లలితాంబికలో లలిత అనేది తీసేయండి అంటే అక్కడ పడేవద్దు, పక్కకి తీయండి. అది శ్రీ లలితాంబిక. లలిత తీస్తే ఇంకేం మిగిలింది? శ్రీ అంబిక. అంబిక అంటే ఏమిటి? అమ్మ కదా. అది శ్రీమాత, శ్రీ అంబిక. మొట్టమొదటి నామం అమ్మ, చివరి నామం అమ్మ. మొత్తంలో మధ్యలో ఉన్నవన్నీ అమ్మవారి యొక్క 999 నామాలు. మధ్యలో మళ్ళీ మీకు మాతా మలయాచల వాసిని వస్తుంది. అక్కడ మాత వచ్చింది.
అంబికా అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. మళ్ళీ అంబికా మాత మధ్యలో వచ్చింది. అంటే లలితా శాస్త్రం మొదట్లో, మధ్యలో, చివర కూడా అమ్మా 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 అన్నారండి. కానీ అమ్మతో మొదలై అమ్మతో పూర్తవుతున్నటువంటి లలితా సహస్రనామం యొక్క కూర్పులో అందం చూడండి. అయితే ఈ లలితా సహస్రనామం ఎక్కడి నుంచి మనకు వచ్చింది, ముందు దాని సోర్స్, లలితా సహస్రనామం ఎలా లభించింది? మనకు లభిస్తున్న గ్రంథాల్లో బ్రహ్మాండ పురాణంలో ఉంది లలితా సహస్రనామ స్తోత్రం. ఇది హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షికి చెప్పినటువంటి విద్యగా భావన చేస్తున్నారు. అయితే హయగ్రీవ స్వామి సొంతంగా తయారు చేశాడా? హయగ్రీవ స్వామి చెప్తున్నారు, ఇది ఎవరిచ్చారో చెప్తున్నాడు. వశిన్యాది వాగ్దేవతలు దీన్ని ఇచ్చారట. వాళ్ళెవరో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారి నుంచి వచ్చిన అక్షర శక్తులు వాగ్దేవతలు. అంటే శబ్ద స్వరూపము. వాగ్దేవతలు అంటే వీరు. అమ్మ సర్వశక్తి స్వరూపిణి కదా, అందులోంచి శబ్దశక్తి వచ్చింది. ఈ శబ్దశక్తి రెండు రకాలుగా ఉంటుందండి. కేవలం సౌండ్ గా ఉంటుంది ప్రపంచంలో అందరిలో. ఒక్క మానవుల్లో అక్షర రూపంలో ఉంటుంది. ఒక మానవులు మాత్రమే అక్షరాలు వాక్యాలు అనగలరు. ప్రపంచంలో మిగిలినవన్నీ సౌండే, నాదమే. అందుకే మానవ జన్మ మిగిలిన జన్మల కంటే పూర్ణమైంది కనుక పురుష జన్మ అని పేరు. పురుషుడు అంటే మగాడని కాదు, పురుషుడు అంటే జీవులు, అది మానవులు. ఎందుకంటే ఇతర జంతువుల కంటే పూర్ణుడు. నేను ఇతర జంతువుల కంటే అన్నాను, అది గుర్తుపెట్టుకోండి. అందుకని పూర్ణుడు మానవుడు అనలేదు. మానవుడు వాటితో కంపేర్ చేస్తే గొప్ప, ఎందుకంటే వాటికి అక్షరాలు రావు మానవుడికి. అందుకే మానవ జన్మ ఎందుకు ఎంత గొప్పదంటారో ఆలోచిస్తే అదే పెద్ద సబ్జెక్టు. మనం ఎందుకు గొప్ప వాళ్ళమయ్యామో మనం తెలుసుకోవాలంటే కొంతసేపు ఓపిక పట్టాలి. అందుకు మానవుడికి ఉంది అక్షరాలు పలకగలిగేటటువంటి శక్తి. ఆ శక్తి ఎవరిచ్చారు? ఆ పరాశక్తి మానవ ఉపాధిగా ఆవిడిచ్చింది. ఈ అక్షరాలను ఆధారం చేసుకున్న మంత్రాలు, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు అన్నిటికీ ప్రధానమైన అక్షరాలే కదా. అక్షరాలన్నీ అమ్మ రూపాలు. అందుకే మాతృగావర్ణ రూపిణి లలితా శాస్త్రంలో మనం చదువుతున్న 50 అక్షరాలు అమ్మ రూపాలేట. ఆవిడ మణిద్వీపంలో ఉన్నప్పుడు అమ్మవారు ఆ తల్లి నుంచి 50 కిరణాలు ప్రధానం వచ్చాయి. ఈ 50 కిరణాలు కలిగి 8 దేవతలు అయ్యారటండి. 8 మంది దేవతలు. వీళ్ళెవరో చెప్తాను చూడండి మీకు. అక్షరాలు తెలుసు కదా మనకి. ఏంటంటే మరి అలా అడుగుతున్నారు అన్నట్టు. అమ్మ తెలుసా? ఒకవేళ తెలియకపోతే లేదా మీకు తెలుసుంటే మీ పిల్లల చేత రోజుకు ఒక్కసారి చదివించండి అక్షరాలు. వాళ్ళ ఆరోగ్యం బాగుపడుతుంది. ఊరికనే చెప్పాం కాదు. మన అక్షరాభ్యాసం వెనకాల ఒక పెద్ద ఎక్సర్సైజ్ ఉంది, ఒక సైన్స్ ఉంది, విశ్వ నిర్మాణ విజ్ఞానం ఉంది. అదేంటో చెప్పండి అంటే దానికి ఒక టైం మళ్ళీ 2 గంటలు పడుతుంది. అక్షరాభ్యాసం అని సబ్జెక్ట్ చెప్పుకుంటే ఎప్పుడైనా మీకు ఓపిక, నాకు తీరిక ఉంటే చేయొచ్చు. అంతున్నది అక్షరాల గురించి గొప్పగా చెప్పేదిలేండి. లేకపోతే మాతృకావర్ణ రూపిణి అక్కడ ఎందుకు పెడతారు? మన సంస్కృత భాష, దాని గురించి పాశ్చాత్యులు చేసిన పరిశోధన మీకు చాలా తెలుస్తుంది. ఇంకా మీకు తెలియాలంటే రివర్ ఫ్రమ్ హెవెన్స్ అని ఒక పుస్తకం ఉంది. రాసిన వాడు డేవిడ్ ఫ్రాలే. ఆయన మన హిందూ కల్చర్ గురించి చాలా గొప్పగా రాశాడు. ఆ పుస్తకంలో మీకు అక్షరాల గురించి ఆయన చాలా చెప్పాడు. మీకు ఎప్పుడైనా చదివింది, ఎందుకంటే వాళ్ళు చెప్తే మనకు చాలా బాగుంటుంది. బాగా చెప్పారు, చాలా గొప్పగా చెప్పాడండి. నాకు అనిపిస్తుంది భారతీయ ఋషో భారతదేశంలో చెప్తే వినరాని ఇక్కడ పుట్టాడేమో అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఆయన గురించి సెర్చ్ చేయండి. ఉన్నారుగా గూగుల్ గురువునాం గురువు అన్నాడు ఒక ఆయన. అక్కడికి వెళ్ళి మీరు పరిశోధించండి, చాలా దొరుకుతాయి మన హిందూ ధర్మం మీద పరిశోధిస్తున్నటువంటి వాళ్ళు. సరే, మొత్తానికి అక్షరాలని 8 వర్గాలు చేస్తారు చూడండి. అ యు ఏ ఐ ఓ ఓ అం అహ, దీన్ని అచ్చులు అంటారు. ఇవన్నీ ఒకే రకంగా ఉంటాయి. కాకా గాఘన్య రెండవది. వర్గములు విభజన చేస్తున్నాను చూడండి 50 అక్షరాన్ని. ఆ నుంచి అమ్మహ వరకు ఒక వర్గము. కాకా గాఘన్య రెండవ వర్గము. చాచా జాజన్య మూడవ వర్గము. టాటా డాడా న, తాత దాదా న, పాప బాభమ, యారా లాభ, శేష సహ. ఎన్నయ్యే? 8 వర్గాలు. 8 వర్గాలకి 8 దేవతలు ఉన్నారండి. ఆ దేవతల పేర్లు వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. ఇది వాగ్దేవతలు. ఇంకా వాగ్దేవతల గురించే చాలా విశేషం. ఆ పేరు ఎందుకు పెట్టారు కూడా చెప్పచ్చు. అంతేకాదు, మనం మాట్లాడేటప్పుడు మనకి గొంతులోంచి అక్షరాలు వచ్చేటప్పుడు సహకరిస్తున్నది కంఠము, నాలిక, చుట్టూ దంతములు, దవడలు, పెదవులు, ఇలా 8 భాగాలు వస్తాయి సరిగ్గా. 8 దగ్గర ఉన్న శక్తులు 8 మంది. ఇది కనుక వశిన్యాది వాగ్దేవతలు అంటే ఎవరు? మొత్తం అక్షర శక్తులు అక్కడ. వాళ్ళని అమ్మవారు ఆజ్ఞాపించారు. తన నుంచి వచ్చిన శక్తులకి తానే చెప్తాం, మీరు నా గురించి చెప్పండి అని అనొచ్చండి. అప్పుడు వశిన్యాది వాగ్దేవతలు అమ్మవారి గురించి 1000 నామాలు కీర్తన చేశారు. ఆ 1000 నామాలే లలితా సహస్రనామ స్తోత్రం. అంటే ఇది రాసింది ఎవరు, చెప్పింది ఎవరు? సాక్షాత్ వాగ్దేవతలు. అందుకే ఇది ఒక మానవ నిర్మితం కాదు, ఇది కేవలం వాగ్దేవతలు పలికింది. వాగ్దేవతలు పలికినది నారాయణ అవతారమైన హయగ్రీవ స్వామి తపశ్శక్తితో తాను దర్శించి మహాతపస్వి అయిన అగస్త్య మహర్షికి అందించారు.
ఈ విషయాన్ని తన తపశ్శక్తితో తాను దర్శించి వ్యాసుడు వారు మనకు బ్రహ్మాండ పురాణంలో అందించారు. అందుకు మొత్తం వాగ్దేవతలు ఇచ్చారు అంటే ఇందులో వేదసారం, వేదాంత సారం, సర్వశాస్త్ర సారం ఉండి ఉండాలి. అంత గొప్పది. అదేవిధంగా వాక్కుకి 2 రకాల శక్తులు ఉంటాయండి. వాక్కులు అంటే మనం ఆడే మాటలకి, మనం ఆడే మాటలు కాదు, ఋషులు ఆడే మాటలకు అందాం. 2 రకాల శక్తులు. ఒకటి అర్థశక్తి. అర్థశక్తి అంటే మీనింగ్, దాని యొక్క అర్థం వల్ల ఒక శక్తి ఏర్పడుతుంది. ఇప్పుడు లక్ష్మి అంటే ఐశ్వర్య స్వరూపము, ఈ అర్థం వల్ల ఐశ్వర్యం మనకు లభిస్తుంది. అంతేకాదు శబ్దం ఉచ్చరించినప్పుడు వచ్చిన ప్రకంపన, వైబ్రేషన్, దీనిని ఎనర్జీ ఆఫ్ సౌండ్ అంటారు. దీన్ని నాదశక్తి అని అంటారు. ఇది శబ్దశక్తి. అందులో మనకు తెలియకపోయినా, అర్థం తెలియకపోయినా ఉచ్చరించగానే ఒక శక్తి ప్రకంపన ఏర్పడుతుంది. దీనిపై కొద్ది కాలం క్రితం, ఇప్పటికి సుమారు 15-20 ఏళ్ళు అవుతుందండి, కెనడాలో హరిశ్చంద్ర ముఖర్జీ అని ఒక ఆయన టోనోస్కోపీ అనేటువంటి యంత్ర సహాయంతో, దాని గురించి మీకు ఇంకా కావాలంటే వివరాలు దొరుకుతాయి. టోనోస్కోపీ అనే పరికరం ఉందిట. దానితో ఒక శబ్దానికి ఒక రూపం ఉండవచ్చు అని భావన చేసే యంత్రాన్ని తయారు చేశారు. ఒక సౌండ్ అనగానే దానివల్ల ఎలాంటి ఫార్మేషన్ వస్తుందో పరిశోధన. ఇది ఈ యంత్రం తయారు చేయక ముందు కొన్ని ప్రక్రియలు జరిగాయి. దాని గురించి కూడా చాలా వివరములు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎంత అవసరం అంత చెప్తున్నాను. ఆ శబ్ద తరంగాలని చిత్రీకరించగలిగేటువంటి టోనోస్కోప్ అయిన పరికరం అతి క్లుప్తమైనది. దీనిని తాను తన కంప్యూటర్కి అనుసంధానం చేసి లలితా శాస్త్రం మొత్తం చదివాడండి ఆయన. అది ఎలాంటి ఆకారం తీసుకుంటుందో చూద్దాం. మొత్తం లలితా సహస్రనామం చదివితే వచ్చిన ఆకారం ఎలా ఉన్నది అంటే 9 ఆవరణలు శ్రీచక్రంగా వచ్చాయి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. అంటే లలితా శాస్త్రం చదివితే మనకు తెలియకుండా శ్రీచక్రం ఫార్మ్ అవుతుంది మన చుట్టూ. ఇప్పుడు మిషన్ వచ్చింది, కానీ మిషన్ రాకముందు శక్తి ఉంది. ఉన్నది చూపించింది మిషన్ కనపడకపోతే నమ్మమా? అందుకే ఒక స్తోత్రం చేస్తున్నప్పుడు ఆ ప్రకంపనలోంచి ఒక శక్తి పుడుతుంది. అలా లలితా సహస్రనామంలోంచి శ్రీచక్రం ఏర్పడేదిట. దాని మీద ఫర్దర్ రీసెర్చ్ అతను చేశాడండి. ఇది ఒకటి ఆశ్చర్యకరమైన అంశం. అదేమిటి అంటే, ఒక సాలిడ్ ఫార్మ్ రావడానికి లోపల కొన్ని అణువులు ఒకదాంట్లో కూడా చొచ్చుకుపోతాయట. అలాగే శ్రీచక్రంలో కోణాల్లోంచి కోణాలు చొచ్చుకుపోయినది ఉన్నది. అలా ఒక యాపిల్ ముక్క తీసుకుని దానిలో ఏ అణువులు లోపల చొచ్చుకుపోవడం వల్ల ఈ రూపం ఏర్పడిందో చూస్తూ, అదే విధంగా శ్రీచక్రం ఇలా చొచ్చుకుపోయిన దాని వల్ల ఎలాంటి సాలిడ్ ఫార్మ్ ఆకారం వస్తుందా అని దాని నుంచి మరి పరిశోధన చేస్తే మరొక అద్భుతమైన భావం వచ్చింది దాంట్లోంచి. అదేమిటంటే, చేతిలో చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకుశాలు పట్టుకున్న అమ్మవారి రూపం వచ్చింది శ్రీచక్రం. అంటే ఇప్పుడు మనకు తెలుస్తుంది, ఇలా నెమ్మదిగా వివేకానంద చెప్పినట్టు సైన్స్, ఫిలాసఫీ బాగా అభివృద్ధి చెందితే మరింత బలంగా నిలబడగలిగిన మతం హిందూ మతం మాత్రమే. మిగిలిన పింగాణి కప్పుల్లో పగిలిపోతాయని స్వామి వివేకానంద చెప్పారు. అందుకు మహాశక్తిని ఈ విధంగా 3 రూపాలతో మనం చూస్తున్నాం. ఇప్పుడు లలితా శాస్త్రం మంత్రం అనేది మాటకి 2కి తేడా చూడండి. మంత్రం అంటే ది వర్డ్ పొసెసెస్ ఎనర్జీ. అంటే ఏ శబ్దములో శక్తి ఉంటుందో దానికి మంత్రం అని పేరు. ఇది ఇక్కడ అనగా లలితా సహస్ర నామం మంత్రము, శ్రీచక్రము యంత్రము, అమ్మవారి రూపం విగ్రహం. అంటే 3 ఉన్నది ఒకటే శక్తి, ఒకదానితో ఒకటి అనుబంధం ఉన్నది అనేది తెలుసుకోవాల్సింది. శ్రీచక్రం గురించి నేను చెప్పడం ఏంటి, చాలా పరిశోధనలు ఇప్పటి వరకు చూపించి విశ్వమంతా తిరుగుతున్న ఒక మహాశక్తిని తెలియజేసే జామెట్రికల్ ప్రజెంటేషన్ లేదా జామెట్రికల్ ఫార్మేషన్ ఏమిటి అంటే శ్రీచక్రం. అందుకు దేవత 2 రకాలుగా ఆరాధిస్తాం మనం. అంటే ఏ రూపము లేని శక్తిగా ఆరాధించితే గొప్పదే, కానీ మనకు రూపం ఉంది కనుక రూపం లేని దాన్ని ఊహించలేం మనం. అప్పుడు దేవతా శక్తిని మనం ఆకార రహితంగా నిరాకారముగా ఆరాధించడం ఒకటి, శబ్ద రూపంలో ఆరాధించడం ఒకటి, యంత్ర రూపంలో ఆరాధించడం ఒకటి, విగ్రహ రూపంలో ఆరాధించడం ఒకటి. 4 చెప్పుకున్నాం. 5వది ఏమిటి అంటే, మన లోపల ప్రాణశక్తిగా ఆ తల్లే ఉన్నది, ఆసక్తే ఉన్నది అని భావించాలి. ఇది 5వది. 5 భావాలు ఇప్పుడు చెప్పుకున్నాం. ఏమిటేమిటి? శబ్ద రూపము, యంత్ర రూపం, అది మంత్ర రూపం. శబ్దం అంటే మంత్రం, యంత్రం, విగ్రహం, మనలో ఉండే ప్రాణశక్తి ప్రధానంగా. ఇంకా నిరాకారం, అది కూడా చెప్పు. నిరాకార తత్వము, మంత్రము, యంత్రము, విగ్రహము, మనలో ప్రాణశక్తి. ప్రాణశక్తికి కుండలిని అని అంటారు. ఏమిటయ్యా ఈ కుండలిని అన్నాడు ఒక ఆయన. నేను ఈ కుండలిని నమ్మనన్నాడు. నమ్మకపోయినా ఉంటుంది, అదేం చేస్తాం. మన లోపల గుండె ఒకటి ఉన్నది అని తెలియదు చాలా మందికి, అయినా ఉంది, అదేం చేస్తాం. గుండె గురించి లెక్చర్ ఇస్తుంటే వినడానికి బోరు కొట్టిన గుండె లోపల ఉంది, ఏం చేస్తామండి. అలాగే నమ్మినా నమ్మకపోయినా కుండలిని అనేది అందరికీ ఉంటుంది.
సాధకులు కాని వారిలో కుండలిని కిందికి ప్రవహిస్తూ ఉంటుంది, సాధకులైన వారిలో పైకి లేస్తుంది. పైకి వెళ్తున్న కొద్దీ మన జ్ఞానం కూడా పైకి వెళ్తుంటుంది. ఇంతే తేడా మనకి. అయితే వీటిలో కుండలినికి రూపం లేదు, శక్తికి రూపం ఉందా? ఉంది. అంటే ఏ రూపం? కుండలినిగా ఉన్నది. కానీ మనం అనుకునే ఈ విగ్రహం ఒకటే కదా. అంటే హిందువులు కేవలం విగ్రహాన్ని ఆరాధించట్లేదు అనమాట, ఇన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు 5 రూపాలతో అమ్మవారిని మనం ఆరాధిస్తున్నాం. నిరాకారము, మంత్ర రూపము, యంత్ర రూపము, విగ్రహ రూపము, కుండలిని రూపము. ఇది ప్రధానంగా 5. ఇందులో మనకి అబ్స్ట్రాక్ట్ గాను సెటిల్ గాను కనిపించే విషయం ఏమిటి అంటే నిరాకారం. అది అబ్స్ట్రాక్ట్, దాని గురించి ఏం చెప్పినా మనకు అర్థం కాదు. ఆకారం గురించి చెప్తే అర్థమవుతుంది. దానికంటే కొంచెం ఇంకా కొంచెం సెటిల్ మంత్రం, యంత్రం. అంతే కదండి. విగ్రహం అనగానే లేమేనకి కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. అమ్మవారు అనగానే ప్రతి వాడికి లలిత అనగానే చెరక వెళ్ళు పువ్వులు బాణాలు, లక్ష్మి అనగానే చేతిలో పద్మం పట్టుకుంది, సరస్వతి అనగానే వీణ పట్టుకుంది. ఇది కామన్ కూడా వెంటనే అందుతుంది పిక్చర్. ఇది అందుకే దీని స్థూల రూపము అంటారు అమ్మవారిది. ఏది? విగ్రహము స్థూల రూపము. మంత్రము సూక్ష్మం, అత్యంత సూక్ష్మది. అంటే దీనికంటే సూక్ష్మం కదా. మంత్రం కూడా మనకి యాక్సెప్ట్ చేస్తాం కానీ విగ్రహం అంత సాలిడ్ కాదు అది, కనుక సౌండ్ ఫార్మేషన్. దీన్ని సూక్ష్మ రూపము అంటారు. ఇక యంత్రము, ఇది సూక్ష్మతర రూపము అనుకుందాం. అంటే దానికంటే సెటిలర్. దాని తర్వాత సూక్ష్మతమ రూపం మనలో కుండలిని. ఇది ఇంకా అసలు సెటిల్ స్టేజ్ చెప్పాలి అంటే నిరాకార తత్వం. ఈ 5 రూపాల అమ్మవారిని ఒక్క చోట చూడాలంటే లలితా సహస్రనామంలో కనబడుతుందండి. అది ఇక్కడ చెప్పదలుచుకున్నది. అదే లలితా సహస్రనామంలో 5 రూపాల అమ్మ ఉన్నది. రూపము ఉంది అమ్మవారిది, మంత్రము ఉంది, యంత్రము ఉంది. రూపము అనగానే విగ్రహం, యంత్రము ఉంది. దాని తర్వాత కుండలిని రూపము చెప్పారు. నిరాకారమైన ఆ పరతత్వం, ఆ అల్టిమేట్ రియాలిటీ అని అంటారే, అల్టిమేట్ రియాలిటీ, అబ్సల్యూట్ రియాలిటీ, ది సుప్రీం రియాలిటీ, ది ఓమ్ని ప్రెజెంట్ అండ్ ఓమ్ని పోటెంట్ అని చెప్పబడేటువంటి ఆసక్తి చెప్పబడుతుంది. మొత్తం 5 విధాలుగా మనకు అమ్మవారిని లలితా శాస్త్రంలో చెప్పారు. ఇక్కడ ఈ 5 మీరు ఏది మీకు సులువో అది మీరు ఆరాధించినా మిగిలిన 4 కూడా కలుపుతాయి. అది ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఒక వ్యక్తిలో శరీరం ఉంది, శబ్దం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, అన్ని కలిపి వ్యక్తి. ఇప్పుడు ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడంటే అన్ని కలిసి ఉన్నాయి ఇక్కడ. అలాగే అమ్మవారిలో కూడా ఇవన్నీ కలిసి మనం ఆరాధన చేయవచ్చు. అందుకే లలితా శాస్త్రంలో సబ్జెక్ట్ మ్యాటర్ ఇది. విశ్వవ్యాపకమైన శక్తిని 5 రూపాల్లో మనకు బోధించే శాస్త్రం పేరు లలితా సహస్రనామ స్తోత్రం. స్తోత్రము కాదు, అది శాస్త్రం అంటే ఇంకా బాగుంటుంది. లలితా సహస్రనామం ఒక శాస్త్రం, ఆ దేవత గురించి చెప్తుంది. ఆ దేవత యొక్క అన్ని రకాల స్వరూప స్వభావాలు చెప్తుంది. ఆ దేవత యొక్క నామ రూప లీల తత్వ వైభవాలు చెప్తుంది. లీల, ఇప్పుడు మరొకటి కాన్సెప్ట్ వచ్చిందండి, 5 కాక లీల. లీల అంటే అమ్మవారు చేసిన పనిని లీల అంటారు. ఎప్పుడైనా లీలకి కర్మకి తేడా ఉంది. జీవులు చేసేది కర్మ, ఈశ్వరుడు చేసేది లీల. ఈ రెండిటికి తేడా తెలుసుకోండి. మనం ఏది చేసినా కర్మే, నొక్కితే కర్మ, అంతే కదా. ఆయన ఏం చేసినా లీల. ఆయన గాని ఆవిడ గాని ఉన్నది ఒకటే గనక వాళ్ళు చేసింది లీల. లీల అని దేన్ని అంటారు, కర్మని దేన్ని అంటారు కూడా తెలిసింది కదా. భగవంతుడు చేసేది లీల. అది లోక రక్షణ కోసం చేస్తున్నాడు, తన కోసం చేయట్లేదు. పైగా అది అవసరం లేదు, ఆయనకు అవసరం లేదు, ప్రపంచానికి అవసరం. అది సంపూర్ణ జ్ఞానంతో చేస్తాడు. మనం చేసామంటే మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్తో మనం కర్మ చేస్తాం. భగవంతుడు అన్లిమిటెడ్ నాలెడ్జ్తో ఆ కర్మ గురించి సంపూర్ణంగా తెలుసుకుని కష్టం అనేది లేకుండా ఆటలాగా చేస్తారండి. ఆటవాడు కష్టపడి ఆడితే అది పని అయిపోతుంది, ఆట అవుతుంది. హాయిగా కష్టం లేనిదే ఆట అవుతుంది, అంతే కదా. అందుకు భగవంతుడు ఒక ఆటలా ప్రపంచాన్ని నిర్మాణం చేస్తాడు. దీన్ని లీల అంటారు. ఈ లీలలో భాగం ఏంటంటే సృష్టి స్థితి లయ చేయడం ఒక లీల. ఆ లీల మనం నిత్యం చూస్తూనున్నాం. విశ్వం అంతా ఈశ్వర లీలే. కానీ ఒక్కొక్కప్పుడు దుష్టశక్తులు విజృంభించినప్పుడు శిష్టులైన వాళ్ళు లోకరక్షణ కోసం ఆ శక్తిని ప్రార్థన చేస్తే ఆ శక్తి అనుగ్రహించి ఒక రూపం ధరించి వస్తుంది. ఆ ధరించి వచ్చి చేసిన పని లీల అంటారు. అలాగా ఒకప్పుడు మహిషాసుర మర్దనం చేయడానికి అమ్మవారు వస్తే దుర్గా లీల. అదేవిధంగా శుంభ చండముండ ఇలాంటి రాక్షసులు వచ్చినప్పుడు అమ్మవారు వివిధ రూపాలు ధరించి వచ్చారు. దేవానాం కార్యసిద్ధ్యర్థం యావిర్భవతి సా యథా అన్నారు. అంటే ఏ రూపము లేని శక్తి రూపంగా ఉన్నప్పటికీ లోక రక్షణ కోసం ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రూపం ధరించి అమ్మవారు వస్తారు అన్నారు. ఆ వచ్చిన చరిత్రలు అప్పుడెప్పుడో జరిగే, ఇప్పుడు స్మరణ చేస్తే ఇప్పుడు మన కోసం జరుగుతాయి. మన లోపల మనల్ని తరింపజేయడానికి అమ్మవారు చేసే ఒక్కొక్క లీలని ఎవరైతే స్మరిస్తారో వారికి ఇహము పరము కూడా లభిస్తుంది. అలాంటి లీలలు ఎన్నో. అలాంటి ఒక లీల ఉందండి లలితా సహస్రనామంలో. ఇప్పుడు 6వ కాన్సెప్ట్ ఏమిటి? లీల.
ఆవలించకుండా జాగ్రత్తగా వింటే ఎన్నైనా తెలుస్తాయి. ఇక్కడ తామస భావం రానివ్వద్దు, సాత్వికంగా వినండి. ఇప్పుడు లీల, అమ్మవారు చేసిన లీల ఏంటంటే ఇందులో భండాసురుడిని ఒక రాక్షసుడిని సంహరించారు. అది ఇంతో లీల. ఇప్పుడు ఒక్కొక్కటి విచ్చుకుంటూ లలితా సహస్రనామంలో ప్రవేశిద్దాం. నేను చెప్పిన 6 ఇవాళ ప్రవచనం లోపల నేను కవర్ చేస్తా. ఒకవేళ 6 నేను ఏది మర్చిపోయినా మీరు అడగాలి. అడగాలంటే కదా, వినేవాడికి అడిగి అరుగుతుంటుంది. సరే, ఇప్పుడు వెళదాం. ఎంత చక్కగా మొదలు పెడుతున్నారు చూడండి. వశిన్యాది వాగ్దేవతలు మంత్రం అంతా మంత్రమే. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి. మొట్టమొదట 3 మాత, మహారాజ్ఞి, సింహాసనేశ్వరి. శ్రీ అనేది 3 కామన్ గా ఉన్నది, సాధారణంగా ఉన్నది. కనుక ఉన్న శ్రీ ఒక్కటే. శ్రీ అంటే చైతన్యము, ఇది అర్థం. శ్రీ అనే శబ్దానికి ఏంటి? చైతన్యము, శక్తి. ఇది ప్రధాన. చైతన్యం అంటేనే శక్తి కదండి. చైతన్యం లేకపోతే శక్తే లేదు. శక్తి చైతన్యం. విశ్వమంతా నడిపే ఈశ్వర చైతన్యానికి శ్రీ అని పేరు. దానికి శ్రీ అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసా? శ్రీ అంటే ఆశ్రయతే, ఇది శ్రీ అని, ఆశ్రయమైనది, ఇది అర్థం. శ్రీ శబ్దానికి అర్థం ఆశ్రయమైనది అంటే దిక్కైనది అని అర్థం. ప్రపంచానికి అంతటి దిక్కేది చైతన్యమే. చైతన్యం లేకపోతే ఏదీ లేదు ప్రపంచం. ఇప్పుడు మనం నిలబడ్డాము అన్నా, కూర్చున్నామన్నా మనలో చైతన్యం ఉంటేనే. చైతన్యం తీసిస్తే ఇంకా లాభం లేదు. కనుక చైతన్యమే ప్రపంచానికి అంతటికి ఆధారం. చైతన్యం చూడండి, మనలో చైతన్యం ఉంది, మనం చైతన్యంలో ఉన్నాం. విశ్వమంతా చైతన్యమే కదా. కనుక మనం దేన్ని ఆశ్రయించుకుని ఉన్నాం? చైతన్యాన్ని ఆశ్రయించుకున్నాం. చైతన్యం దేన్ని ఆశ్రయించుకుంది? ఇది గొప్ప మాట అండి. దీపం వెలిగిందండి, వెలుగు మనందరికీ కావాలి. కనుక మనం దేన్ని ఆశ్రయించాం? వెలుగుని ఆశ్రయించాం. వెలుగు దేన్ని ఆశ్రయించుకుంది? అది చక్కగా వస్తుంది. వెలుగు దేన్ని ఆశ్రయించింది? దీపాన్ని ఆశ్రయించింది. దీపం ఒక చోట ఉంది కదలకుండా, వెలుగు ఇక్కడి దాకా వచ్చింది, మనం ఉన్నదాకా. కనుక మనకు కనబడుతున్నదంతా వెలుగే, మన మీద పడుతున్నది వెలుగు, మనకు పనికొస్తోంది వెలుగు. కనుకనే వెలుగు అంటే శక్తి అనుకుందాం, జ్యోతిని శివుడు అనుకుందాం. ఇది తీసుకోండి. కదలకుండా ఉన్నాడు శివుడు, ఆయన శక్తి అంతటా వ్యాపించిపోయింది, వ్యాపించింది. దీనికే సంస్కృతంలో విష్ణు వైష్ణవి అని అంటారు. కదలకుండా ఉన్నవాడు శివుడు, కనుక వ్యాపించిపోయింది శక్తే కదా. ఏది వ్యాపించిందో స్థిరంగా ఉన్న శివుడు అదే కదా, జ్యోతి అదే, వెలుగు అదే. 2 వేరు వేరుగా ఉన్నాయా? శక్తి మనకు కావలసింది శక్తే, కానీ శక్తి శివుణ్ణి వదులుందా? వెలుగు దీపాన్ని వదులుందా? వెలుగుకి దీపానికి భేదం ఎలా లేదో శక్తికి శివునికి అలా భేదం లేదు. అది శివశక్తి ఐక్య రూపిణి. అప్పుడు ఆఖరిలో ఏం చెప్పిస్తున్నానండి, ఇది తెలుసుకోవాల్సింది. శివశక్తి ఐక్య రూపిణి. ఇంకో మంచి మాట, శక్తిని అమ్మ అందాం, జ్యోతిని శివుణ్ణి అయ్యా అందాం. 2 కలిపనండి. అమ్మ అయ్యా, అమ్మయ్య. అమ్మయ్య ఎప్పుడు అంటారు? ఉపన్యాసం అవగానే అంటాం. కానీ ఇక్కడ ఆలోచించండి, మన వాళ్ళు మాటల్లోనే కొన్ని అందుకే ఒక జాతి యొక్క భాష, ఆ జాతి సంస్కారాన్ని, ఆ విజ్ఞానాన్ని తెలియజేస్తుంది. అదే మియర్ వర్డ్స్ అండ్ లెటర్స్ అండ్ ఇట్స్ ట్రాన్స్లేషన్ ఇస్ నాట్ ఇనఫ్. వీ హ్యావ్ టు లివ్ విత్ దట్ లాంగ్వేజ్. అంతే కదా. దాని లైఫ్ చూడండి. అమ్మయ్య, అమ్మయ్య అనే భావం ఎప్పుడు వస్తుంది? ఒక అలసట తీరిపోతే అమ్మయ్య. అలాగే ఈ సమస్య ఏమిటా అని గడ్డుగా అనిపించి అది సాల్వ్ అయిపోతే అమ్మయ్య. అలసట తీరితే అమ్మయ్య, అనుకున్న దొరికితే అమ్మయ్య, సిద్ధి పొందితే అమ్మయ్య, శాంతి పొందితే అమ్మయ్య. అంతే కదా. కనుక శాంతి, సిద్ధి, దాని తర్వాత ఆనందం, వీటన్నిటి యొక్క స్వరూపం అమ్మయ్య అని మాట్లాడుతుంది. అందుకే ఎవరైతే అమ్మయ్య శివశక్తులను ఉపాసన చేస్తారో వాళ్ళకి ఎప్పుడు కూడా అమ్మయ్య అనుకునే నిబ్బరం, ఆనందం, శాంతి లభిస్తుందండి. అది శివశక్తి రూపిణి లలితాంబిక. అది తెలుసుకోవాల్సింది. ఇప్పుడు ఈ లలితాంబిక శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసన. శ్రీ అన్నదానికి చెప్పుకున్నాం. శక్తి శివుణ్ణి ఆశ్రయిస్తోంది, మనం శక్తిని ఆశ్రయించుకుని ఉన్నాం. కనుక మనకు ఆశ్రయమైంది ఆ తల్లి, ఆయన ఈశ్వరుని విడవకుండా పట్టుకుని ఉన్నది అన్నారు ఇక్కడ. అందుకు ఏ స్త్రీ, ఆ స్త్రీ ఎప్పుడు మారలేదండి. మాత అన్నప్పుడు స్త్రీయే, మహారాణి అన్నప్పుడు స్త్రీయే, సింహాసనేశ్వరి అన్నప్పుడు స్త్రీయే. పళ్ళు మారే గాని శ్రీ మారలేదు అక్కడ. అందుకే సృష్టికారిణి అంటే మాత, పాలనకారిణి అంటే మహారాణి, సింహాసనేశ్వరి అంటే ప్రతి వారిని అధిష్ఠించి ఎప్పుడు దేన్ని ఎక్కడ లయం చేయాలో చూసుకునే తల్లి సింహాసనేశ్వరి. సృష్టి, స్థితి, లయలు ఈ 3 చేసేది భగవంతుడు లేదా భగవచ్చక్తి. భగవచ్చక్తి అంటే ఏమిటి? ఒకే ఒక్క డెఫినేషను, అదేమిటంటే సృష్టి, స్థితి, లయలు చేస్తున్న శక్తికి భగవచ్చక్తి అని పేరు. చూడండి ఎంత సింపుల్ డెఫినేషన్ అండి. ఉపనిషత్తు
పరమేశ్వరుడు అంటే ఏమిటయ్యా అంటే ఒక్క మాటలో చెప్పి యతో వా ఇమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిషం విశంతి ఇంతే. సృష్టి స్థితి నేను చేసే అది గజేంద్రుడు ఏమన్నాడు, ఎవ్వని చేయజనించు జగము ఎవ్వరి లోపల ఉండి లీనమై ఎవ్వని అందుడిందు, అంతే భగవంతుడు అంటే. మరి భగవతి అన్నా భగవంతుడు అన్నా అంతే. అది మాతా మహారాజ్ఞి సింహాసనేశ్వరి అయిన స్త్రీ ఎవరు ఆవిడ ఎప్పుడు ఉన్నదండి అలాంటి తల్లి. అయితే లీల ఇప్పుడు చెప్తున్నాడు, అమ్మవారు లీలగా వచ్చారు. అది భండాసురుడి కథ. ఈ కథ చాలా భలే ఉంటుంది. ఎందుకంటే తత్వము వేదాంతము జ్ఞానం అనగా ఆవలింతలు వగేరా వస్తాయి. ఎక్కడైనా గోడ గన్ను చూసుకుని చేరబడచ్చు అనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు కథలోకి వెళితే తత్వం ఎలా పెడతాడు చూడండి. భండాసురుడు రాక్షసుడు ఉండేవంట. ఇవన్నీ విన్నామండి చాలా. రాక్షసులు అందరూ ఉంటారు. వాళ్ళు ఏదో బ్రహ్మకో శివుడికో విష్ణువుకో ఏదో తపస్సు చేస్తారు. వాళ్ళకి ఏదో శక్తి వస్తుంది. వాళ్ళు దేవతల మీద పడి ఏడిపిస్తారు. ఈ దేవతలు కుయ్యో మర్రోహని విష్ణువునో దుర్గమ్మనో పిలుస్తారు. ఆవిడ వచ్చి అసలు సంహారం చేస్తుంది. ఇంతేగా అన్నిట్లో ఉన్నది ఇదే. మనం జాగ్రత్తగా వింటే అన్నిట్లో ఇది లేదు. రాక్షసులందరూ ఒక్కలా కోరుకోలేదు చూడండి. ఒక్కొక్కడిది ఒక భయంకరమైన తెలివితే అట్లా. అది రీసెర్చ్ చేయాలండి వీటి మీద. ఒక రాక్షసుడు అంటాడు, నాకున్నటువంటి నేచురల్ ఎనర్జీకి నరవాణులతో నా బాధ లేదురే, అందుకే వాళ్ళని వదిలి ఆఫ్టర్ ఆల్. ఎందుకంటే మన భగవంతుడు ప్రత్యక్షమైతే నా చీమ కొట్టకూడదు దోమ కొట్టకూడదు అని అడగం. అదేవిధంగా ఆయన నరవాణుల గురించి వదిలేసి తనతో సమానం తనకంటే పై వాళ్ళని ఆలోచించాడు. ఒకడు వాడు తెలివి వాడిది. ఇంకోడు ఉన్నాడు, నాకు ఎంట కాదు బయట కాదు లోపల కాదు వెలుపల కాదు వెలుగు కాదు చీకటి కాదు ప్రాణం ఉన్నది కాదు ప్రాణం లేనిది కాదు. చాలా ఆలోచించేనే అనుకున్నాడు. మేధావిని చావు తప్పించుకోవడానికి ఎంత మేధస్సు నాకున్నది, ఎక్కడైనా ఉంటే రెండేగా ఇంక మించే ఉంటుంది అని చాలా తెలివైన వాడిని అనుకున్నాడు. వీటన్నిటిని చావు తప్పించుకోవడానికి చేసే చావు తెలియదు ఎట్లా అంటారు. వాడు మేధావి వాడు. ఎవరెవరు ఆ మేధావులు తెలిసిపోతుంది కదా. ఇంకో మేధావులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మగాళ్ళకే బలం ఉంటుంది, అందుకే ఆఫ్టర్ ఆల్ ఆడది, అది నన్ను ఏం చేస్తుంది, అందుకే మగాళ్ళు ఎవరు నా ముందు నిలబడకూడదు అన్నాడు. సరే, భగవంతుడు సర్వవ్యాపకుడు. నువ్వు దేన్ని ఆఫ్టర్ ఆల్ తోసేస్తావో దాని నుంచి కొట్టగలడు. నరవాణులు ఆఫ్టర్ ఆల్ అంటే అందు నుంచి కొట్టాడు వాడు. ఇంకొక ఆయన ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళంటే ఆ రూపంతో వచ్చాడు భగవంతుడు. చూడండి, మొత్తానికి ఇప్పుడు మీకు అప్పుడే 4 రాక్షసులు 4 రకాలుగా కోరుకున్నారు. కానీ వాళ్ళ కోరికలో తేడా ఉంది, కోరిక నుంచి వాళ్ళకి వచ్చిన ఎనర్జీలో తేడా ఉంది. దాంతో ప్రజల్ని ఏడిపించడంలో వెరైటీ, వాళ్ళని శిక్షించడంలో భగవంతుడు వెరైటీ చూపించాడు. మొత్తానికి తేలుతున్నది ఏంటంటే, నువ్వు ఎన్ని రకాలుగానైనా యూనివర్సల్ లాని అతిక్రమిస్తే యూనివర్సల్ లాస్ పెట్టిన భగవంతుడు ఊరుకోడు, ముట్టికే పెడతాడు. ఇది దీనిలో ఉన్న సారాంశం. సర్వరాక్షస సోదరులు మనకు కలిపి ఇచ్చినటువంటి సందేశం అండి ప్రపంచానికి. మీరు ఆలోచించండి, అంతే కదా. ఎప్పటికెప్పుడు మన ఆధునిక నాగరికతకి వీళ్ళే పెద్ద గురువులు. మాలా దెబ్బతినకండర్రా అని చెప్తూ ఉంటారు. మేము ప్రకృతిని జయించాం, మేము చాలా గొప్పవాళ్ళం అయిపోయాం, మేము బియాండ్ ద నేచర్ అంటే ముట్టుకే పెడుతుంటాడు భగవంతుడు. గుర్తు పెట్టుకోండి. బాగున్నాయి కదా రాక్షస కథలు. ఇప్పుడు వెతకండి, ఒక్కొక్క రాక్షసు ఒక్కొక్క టాలెంట్. ఇక్కడి భండాసురుడు టాలెంట్ ఒకటి ఉంది. వీడు పుట్టుపూర్వతులు అని చెప్తే 10 రోజులు పడుతుంది. సరే, భండాసురుడు ఎలా పుడితే ఏమి పోవాలి, పోవాల్సిన వాడు ఎలా వచ్చాడు కంటే ఎలా పోతాడో ఆలోచించాలి మనం ముఖ్యం. ఈ భండాసురుడి పేరు ఎంత బాగుంది కదా. వాడు పుట్టగానే బ్రహ్మకే అసహ్యం వేసి భండ అన్నట్టు. భండ అంటే చిచి అని అర్థం. సంస్కృతంలో ఉంది కనుక టైటిల్ అనుకున్నారు. భండితి చిచి అన్నట్టండి. అంటే చిచి అని చేదరించుకునే గుణాలన్నీ ఒక దగ్గర కూడబెడితే వాడి పేరు భండాసురుడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? ఎప్పుడు పోయాడా? అందరిలో క్షేమంగా ఉన్నాడు వాడే. మన చేత చీచి అనిపించుకునే గుణాలు అంటే నెగటివ్ ఫోర్సెస్, వాటన్నిటి యొక్క ఎంబాడిమెంట్ వాడు. కనుక చీచి గుణాలు వాడు భండాసురుడు అయితే, శ్రీ గుణాలు లలిత.